గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుని కొరకు ఉన్నతమైనటువంటి కృప, దేవుని యొక్క సన్నిధి నిత్యము మీపై ఉండులాగున మేము ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యము అనెను. ఈరోజు దేవుని యొక్క మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను మీకు మనుషులకు అసాధ్యం కానీ నాకు మాత్రం సాధ్యం. మనుషులకు అసాధ్యమే కానీ నేను మాత్రం సమస్తముని జీవితంలో సాధ్యపరిచే దేవుడనై ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏది అసాధ్యంగా ఉంది నీ జీవితంలో? మనుషులకు అసాధ్యంగా ఉంది, నీకు అసాధ్యంగా ఉందా? డాక్టర్లకు అసాధ్యంగా ఉందా? ఈ లోకానికి అసాధ్యంగా ఉందా? దేవుడు అంటున్నాడు, నాకు సాధ్యం. అందరికీ అసాధ్యమేమో కానీ నాకు మాత్రం సాధ్యం. నేను ఖచ్చితంగా నీ జీవితంలో సాధ్యపరిచేటువంటి దేవుడనే ఉన్నాను. నేను ఖచ్చితంగా నీ జీవితంలో అది సాధ్యపరిచి నేను నిన్ను బలపరిచేటువంటి దేవుడనే ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది అసాధ్యంగా ఉంది ఈరోజు నీ జీవితంలో? గర్భఫలం అసాధ్యంగా ఉందా? వివాహం అసాధ్యంగా ఉందో? ఉద్యోగం అసాధ్యంగా ఉందా? లేదా నీ యొక్క ఆశీర్వాదం అసాధ్యంగా ఉందా? ఇల్లు, సొంత ఇంటి కోసం చూస్తున్నది అసాధ్యంగా ఉందా? స్థలం అసాధ్యంగా ఉందా? ఏది అసాధ్యంగా ఉంది నీ జీవితంలో? దేవుడు దాన్ని సాధ్యపరిచి అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యం. ఈరోజు దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. సంతు లేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా చేసినట్లు నిన్ను చేయబోతున్నాడు. నువ్వు భయపడకు. నువ్వు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడు నీ యొక్క గర్భఫలముతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గర్భాన్ని ఇచ్చినటువంటి, సృష్టించినటువంటి దేవుడు, అవయవాన్ని సృష్టించిన దేవుడు ఆ యొక్క కనకుండా మానతాడా? మానడు. ప్రియ సహోదరి, అది నీకు అసాధ్యంగా ఉందా? ఈ లోకానికి అసాధ్యంగా ఉందా? దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు నీ జీవితంలో. వివాహం కొరకు ఎదురు చూస్తున్నావు, అయ్యో చాలా సంబంధాలకు వెళ్ళి ఉన్నాను, చాలా ప్రయత్నాలు చేశాను, నేను జరగట్లేదు అనుకుంటున్నావా? అది అసాధ్యంగా ఉందా? దేవుడు సాధ్యపరుస్తాడు. నీ పిల్లల యొక్క సీట్ విషయంలో, లేకపోతే వారి భవిష్యత్ విషయంలో, వారి కాలేజ్ విషయంలో, ఆర్థిక విషయంలో అసాధ్యంగా ఉందా? దేవుడు నీకు సాధ్యపరుస్తాడు. నువ్వు భయపడకు. దేవుడు ఉన్నతమైన కృప, ఆయన సన్నిధి నీపై ఉంచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ, మనుషులకు అసాధ్యమే కానీ నాకు మాత్రం అసాధ్యం కాదు, నేను సమస్తమును సాధ్యపరుస్తాను. ఈరోజు సమస్తము సాధ్యపరిచే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. సమస్తము సాధ్యపరిచే దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలు చేసి ఆయన నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా, ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం. నీ సన్నిధి, నీ యొక్క ప్రసన్నత మాపై ఉంచండి ప్రభా. మనుషులకు, లోకానికి అసాధ్యమేమో కానీ మాకు మాత్రం సాధ్యము నాయన. సమస్తమును సాధ్యపరిచే దేవుడో, యేసు నామమున సమస్తమును సాధ్యపరచమని ప్రార్థిస్తున్నాం. ఏది అసాధ్యంగా ఉందో ప్రభా, దాన్ని సాధ్యము చేసి మా జీవితంలో గొప్ప కార్యము, ఘనమైన కార్యమును జరిగించమని, ఎవరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ బిడ్డ దేని కొరకైతే ప్రార్థన చేస్తుందో, ఏ బిడ్డ దేని కొరకైతే విజ్ఞాపన చేస్తుందో, నజరేయుడైన యేసు నామమున అది వారికి అనుగ్రహించబడును కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది వారికి కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. నీవే కార్యం జరిగించి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని, నీ ఉన్నతమైన కృప, నీ సన్నిధి నిత్యము ప్రతి ఒక్క బిడకును తోడించి దీవించి బలపరిచి నడిపించమని మా ప్రభువును, ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.